Hi friends, this is Kirti. Today I am going to explain about topic is random variables, mark sum and match to a given question is a random variable x as the following probability distribution given table and మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ కే అండ్ ద మీన్ అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఏంటో తెలుసు, we know that sum of probability of x equals to 1. సో మనకి ఈ మొత్తాన్ని సమ్ చేస్తే అప్పుడు మనం k వాల్యూని కనుక్కోవచ్చు. సో వీటన్నిటిని సమ్ చేద్దాం. k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈక్వల్స్ టు 1. సో సమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1 కాబట్టి మనం ఈక్వల్స్ టు 1 చేయాలి. సో మనం మొత్తం చేస్తే ఎంత వచ్చిందంటే 6 ప్లస్ 4 10 15k వచ్చింది. సో మనం ఇక్కడ మనల్ని కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ ఇంటూలో ఉన్న 15ని పంపిస్తే బై అయితే, సో 1/15 అయితే మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన మీన్ ఫార్ములా ఏంటంటే, మీన్ దేంతో డినోట్ చేస్తారంటే న్యూ. సో మీన్ ఫార్ములా వచ్చేసరికి సిగ్మా xi ఇంటూ పి ఆఫ్ x ఈక్వల్స్ టు xi. సో సిగ్మా అంటే ఏంటో తెలుసు, సమ్. సో మనం ఇచ్చిన టేబుల్లో ఇక్కడ నెక్స్ట్ మనల్ని మీన్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి మీన్ ఫార్ములా వచ్చేసరికి సిగ్మా ఆఫ్ xi ఇంటూ పి ఆఫ్ x ఈక్వల్స్ టు xi. సిగ్మా అంటే సమ్ చేయడం, xi అంటే ఇక్కడ ఇచ్చాడు ఎక్స్, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చాడు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి అండ్ సమ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు 1 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్ 5 ఇంటూ 5k. సో ఇలాగుంది. దీన్ని ఇప్పుడు మనం చేస్తే 1 ఇంటూ 1k ఎంత, k ప్లస్ 4k ప్లస్ 3 3 9k ప్లస్ 4 ఇంటూ 4 4 16k ప్లస్ 5 ఇంటూ 25k. మొత్తం యాడ్ చేస్తే 4 ప్లస్ 5 5 ప్లస్ 9 14 14 ప్లస్ 16 ఎంత, 30 ప్లస్ 55k. సో మనకి ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం స్టార్టింగ్లోనే. సో కేని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కే వాల్యూ ఎంత, 1/15. సో 1/15 కాబట్టి 55/15. మనకి ఇది 5 టేబుల్లో పోయింది. 5 టేబుల్లో ఇది 11 టైమ్స్, ఇది 3 టైమ్స్. సో న్యూ వాల్యూ కనుక్కున్నాం. న్యూ అంటే మీన్ 11/3. సో మీన్ వాల్యూ కనుక్కున్నాం. దాని తర్వాత ఏం కనుక్కోమన్నాడు, వేరియన్స్ కనుక్కోమన్నాడు. సో వేరియన్స్ ఫార్ములా ఏంటంటే, వేరియన్స్ని ఎలా డినోట్ చేస్తారంటే సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తారు. ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi మైనస్ న్యూ స్క్వేర్. మనం న్యూని ఆల్రెడీ కనుక్కున్నాం. న్యూ అంటే 11/3. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇది చేయాలి. ఇది ఎలా చేయాలంటే, సిగ్మా అంటే సమ్. సో మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ చేసి ఇంటూ ఇది చేయాలి. సో ఇలా చేస్తే సరిపోయింది. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ కే సిగ్మా ఉంది కాబట్టి ప్లస్ అండ్ 2ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ 2 ఇచ్చాడు కదా, ఈ 2ని స్క్వేర్ చేసి 2 స్క్వేర్ 4 ఇంటూ 4k 2k
ప్లస్ 3 స్క్వేర్ 9 ఇంటూ 3k 4 స్క్వేర్ 16 ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ 25 ఇంటూ 5k మైనస్ ఇక్కడ మైనస్ పెట్టి న్యూ స్క్వేర్ అంటే 11/3 హోల్ స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. ఓకే 25 5k minus 11/3 whole square. So k plus 4 2s are 8 8k 9 3s are 27k plus 16 into 4 అంటే 64 4 6 are 24 4 1 are 4 64k plus 5 5s are 25 5 2s are 10 10 plus 2 12 125k minus 11/3 whole square. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి 225k minus 11/3 హోల్ స్క్వేర్. మనం k వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం. దేర్ఫోర్ k ఈక్వల్స్ టు 1/15. సో మనం ఆ k ప్లేస్లో 1/15ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/15 minus 11/3 హోల్ స్క్వేర్ అయితే దీన్ని 225/15 minus 11 స్క్వేర్ అంతా 121 3 స్క్వేర్ అంతా 9. సో ఇది 15 టేబుల్లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 15 minus 121/9 ఇంతే కదా. 15 into 15 ఎంత చూద్దాం. 5 5 25 5 1 5 7 5 సరిపోయి 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం దీని ఎల్సిఎం తీసినట్టయితే 9 15 9s ఎంత 15 9s 9 5s 45 9 1s 9 9 30 135 minus 120 5 నుంచి 1 తీసేస్తే 4 3లో నుంచి 2 తీస్తే 1. సో 14/9 మనం సిగ్మా స్క్వేర్ వాల్యూ 14/9 వేరియన్స్ కూడా కనుక్కున్నాం. మీన్ కూడా కనుక్కున్నాం. ఇక్కడ మీన్ ఎంత వచ్చింది మనకి 11/13 వచ్చింది. కే వాల్యూ కూడా కనుక్కున్నాం. k ఈక్వల్స్ టు 1/15. చాలా సింపుల్ సమ్. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 7 మార్క్స్. సో మనకి ఇక్కడ ఇలా ఇస్తాడు. దాని యొక్క ఎక్స్ అండ్ ప్రాబబిలిటీస్ ఇస్తాడు. దాంట్లో మనల్ని ఏం కనుక్కోమంటాడు, ఫైండ్ k కనుక్కోమంటాడు, మీన్ కనుక్కోమంటాడు, వేరియన్స్ కనుక్కోమంటాడు. మనకి తెలుసు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 అని. సో దీన్ని మొత్తాన్ని ఎడిషన్ చేస్తే మనకి k వాల్యూ వచ్చేది. దాని తర్వాత మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi. ఈ రెండింటిని మల్టిప్లై చేసి సమ్ చేయడమే. ఇలా మల్టిప్లై చేసి సమ్ చేయడం. ఇది మీన్. వేరియన్స్ ఫార్ములా వచ్చేసరికి సిగ్మా స్క్వేర్ వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తారు. సిగ్మా x స్క్వేర్ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఈ ఫార్ములాని బట్టి మనం చేసాం. మ్యూ స్క్వేర్ని మనం ఆల్రెడీ మ్యూ అంటే మీన్ని స్క్వేర్ చేయడమే. ఎక్స్ స్క్వేర్ కూడా ఏం లేదు, దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేసి ఎడిషన్ చేయడం. అంతే, సింపుల్ చాలా.